అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీలాదున్ నబీ ఇది మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పేరు మీద చేయబడుతున్నటువంటి పుట్టినరోజు పండగ. అయితే ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనేనా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించారా? ఆయన సహాబాలు, ఆయన సహచరులు, ఆయన శిష్యులు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య పిల్లలు ఈ పండగ జరుపుకున్నారా లేదా అని పరిశీలించాలి. ఎందుకంటే ఒకవైపు ముస్లింలు లేదు ఇది ఇస్లామీయ పండగ కాదు అని వాదిస్తుంటే, మరొక వైపు కొంతమంది కాదు ఇది ఇస్లామీయ పండగే, మేము నిరూపిస్తాము, ఎవరైనా ఇది ఇస్లాం పండగ కాదు అని నిరూపిస్తే ₹1,00,000 ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము అని ఛాలెంజ్లు విసురుతున్నారు. మా సలహా ఏమిటంటే లక్షలు 10 లక్షలు కాదు, ఒక ₹100 200 పెట్టి ఖురాన్ మరియు మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు పుస్తకాల ద్వారా నేర్చుకోండి. ఆ తర్వాత చెప్పండి మేము ఈ పుస్తకంలో చదివాము, ప్రవక్త గారు పుట్టినరోజు జరుపుకున్నారు, ఆ పుట్టినరోజు ప్రవక్త గారి భార్యలు పిల్లలు ప్రవక్త గారి శిష్యులు జరుపుకొని మా ద్వారా చేపించారు అంటే మేము గౌరవంగా చెప్తాము. కానీ లేనప్పుడు ఏం చేయాలి? లేదు అని చెప్పగలగాలి. ఈ ధైర్యము ఖురాన్ చదివిన వాళ్ళకే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపిస్తున్నాడు, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుఖ్బల మిన్హు. ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా ధర్మంగా, ఆచారంగా, సిద్ధాంతంగా భావించినట్లయితే అది రద్దు చేయటం జరుగుతుంది. మహాప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస ఫీహి ఫహువ రద్దున్. మా మాటలు, మా పద్ధతులు, మా సిద్ధాంతాల్లో లేని పనులు ఎవరేమో ఆచరించినా కూడా మేము రద్దు చేసేస్తాము అని తెలియచేశారు. కుల్లు ముహ్దసతిన్ బిద్అ. ధార్మిక విషయాలలో ప్రతి కొత్త పని కూడా బిదాత్కి అధర్మ కార్యంగా పరిగణించబడుతుంది. వకుల్లు బిదాతిన్ దలాల. ప్రతి అధర్మ కార్యము అంధకారము. వకుల్లు దలాలతిన్ ఫిన్నార్. అంధకారం అంటే నరకవాసము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఈ బోధనల కారణంగా ప్రవక్త గారు జరుపుకొని పుట్టినరోజు మేము జరపకూడదు, ప్రవక్త గారు ఆమోదించినటువంటి ఈ పుట్టినరోజు మేము పాటించకూడదు. ప్రవక్త గారి మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా ఆయన భార్యలు పిల్లలు కుటుంబీకులు ఆయన సహచరులు ఆయన శిష్యులు వీళ్ళని ఎవరు ఆ పుట్టినరోజు పాటించారా? మరి మన దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి మించిన ప్రేమ మా దగ్గర ఉందేమో అన్నట్టుగా ఆలోచిస్తున్నాము. ఏమిటిది? మనం సహాబాలమా, ప్రవక్త గారి శిష్యులమా? వాళ్ళలాగా తయారవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఆజ్ఞాపిస్తున్నాడు, ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదౌ. మీరు గనక ప్రవక్త గారి సహచరులలాగా విశ్వసించినట్లయితే అప్పుడు రుజు మార్గం మీద ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది మన జీవితంలో ఉండాలి, వారి దగ్గర లేనిది మన జీవితంలో ఉండకూడదు. అది అధర్మ కార్యమని అంగీకరించి జాగ్రత్త పడాలి.